హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు శిల్వర్ధని. నేనైతే లాస్ట్ వీడియోలో అయితే నేను బనానా మిల్క్ షేక్ చేసిన. ఈరోజు అయితే నేను ఒక కేక్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము మెత్తగా చేసుకోవడానికి ఒక మిక్సీ, ఒక కప్పు బాలామృతం తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బెల్లం వేయాలి ఫ్రెండ్స్. తర్వాత అయితే మనమైతే ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా అయినాక బాగా పిండిలాగా ఇడ్లీ రవ్వలాగా మెత్తగా అయినప్పుడు, స్మూత్గా అయినప్పుడు అప్పుడైతే మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే అయింది ఫ్రెండ్స్. బాగా మెత్తగా అయింది. బాగా మెత్తగా వేసుకున్నాకైతే మనమైతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడైతే మనం బాగా మెత్తగా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, బాగా అయింది. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు బేకింగ్ పౌడరు ఇదైతే 1/2 టీ స్పూన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అయిపోయినాక ఈ స్పూన్లోనే సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంత కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు. ఆగండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు దీన్ని కలుపుకొని మిల్క్, నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేసుకున్న తర్వాత మనం ఇంకా కప్ కేక్ రెడీ అయిపోతుంది. ఆగండి ఫ్రెండ్స్, వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మొత్తం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, సోడా అన్నీ కలుపుకోవాలా ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలా. ఇప్పుడైతే మనం 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్క్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం వేసేసిన. తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు బాగా పిండిలాగా అవుతుంది, కొంచెం గట్టిగా దోశ పిండిలాగా గట్టి అవుతుంది కొంచెం. బీటర్తో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాక ఇప్పుడైతే మనం 5 స్పూన్లు, చిన్న స్పూన్లో 5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి చాలా హెల్దీ అని చెప్పి నెయ్యి వేస్తున్నాను. దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమంటే నెయ్యి కొంచెం హెల్దీ అని నేను నెయ్యి వేసుకున్నా. మీకు ఏది రెండిట్లో ఏది కావాలని వేసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ పిండి, కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా. ఇంకా బాగా గట్టిగా ఉంటే ఇంకా కొంచెం మిల్క్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం అలా మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏమైనా గట్టిగా అనిపిస్తే చాలా గట్టిగా అలా అప్పుడు మిల్క్ వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం మెత్త అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే జాతరలో ఎప్పుడు ఇది ప్లాస్టిక్వి కప్ కేక్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. సిలికాన్వి మౌల్స్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే మనం వేయబోతున్నాం ఇప్పుడు. ఇవి అయితే మేమైతే ఒకసారి చేస్తున్నాం. మనమైతే ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. సగం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. సగం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అది బాగా పెద్దగా అయ్యి ఒక ఫుల్ కప్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు కూడా మేము ఒకసారి ఫుల్ కప్ వేసినాము, మొత్తం ఇంకా వచ్చేసింది.
वीडियो काढ़ी मैंने तो जो सब तो ब्लैक ఇప్పుడైతే वीडियो ब्लैक ना पड़ ఇది వేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే పార్ట్ 2లో అయితే మీకు నేను కేక్ ఎలా తయారైందో చూపిస్తా ఫ్రెండ్స్. ఓవెన్లో పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దానికి టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పార్ట్ 1 తీసిన. పార్ట్ 2లో కేక్ ఎలా వస్తుందో చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చేయకపోతే ఎవరైనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.